ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి ఫస్ట్ పాట నన్ను ఫస్ట్ మీట్ అంటే నేను శేష్ సార్ కలిసినప్పుడు, షనిల్ సార్ కలిసినప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్ చెప్పినప్పుడు కథల ఒక ఐడియా చెప్పినప్పుడే ఫస్ట్ ట్యూన్ అయిపోయింది రూబరు. దాని తర్వాత నీ వెంటే నేను నా వెంటే నువ్వు ఇది కూడా అయిపోయింది. ఒక చిచ్చుబుడ్డికి మాత్రం ఆల్మోస్ట్ ఒక 30-40 వరకు పంపించుంటాను ట్యూన్స్. కాకపోతే అందులో నాకు నచ్చిన ట్యూన్స్ కంటే కూడా ప్రజలకు నచ్చే ట్యూన్ ఏదైతే ఉందో అది మాత్రం శేష్ సార్ ప్రాపర్గా క్యాచ్ చేసి అది మన ముందు ఉంచారు. దాని పేరే చిచ్చుబుడ్డి. అండ్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మీకు మరి ఇంతలా ప్రేమిస్తారా, మరి ఇంతలా ప్రేమిస్తారా, మరి ఇంతగా వేధిస్తారా, మరి ఇంతలా ప్రేమిస్తారా అనే సాంగ్ని పూర్తి స్థాయి పాట ఉన్నప్పటికీ కూడా ఇది ఇక్కడ ఉంటే బాగుంటుందని నన్ను అడిగినప్పుడు నాకు అనిపించింది. ఒక చిన్న మనిషి పూర్తి స్థాయిలో తయారయ్యాక ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా ఒక చిన్న బొట్టు దేవుడి రూపంలో మనం ఇక్కడ పెట్టుకుంటే అది గొప్పగా ఉంటుంది. ఒక అమ్మాయిలు అయితే ఇక్కడ చిన్న బొట్టు బిల్ల పెట్టుకుంటే అది అందంగా ఉంటుంది. సో అది చిన్నదైనా పెద్దదైనా దాని ప్రత్యేకత దానిదే కాబట్టి అది అక్కడ ఉండడం నాకు రైట్ అనిపించింది. అందుకే అది దాన్ని సినిమాలో పెట్టినప్పుడు సినిమా థియేటర్లో చూసుకున్నప్పుడు గర్వంగా ఫీల్ అవ్వడం చాలా సంతోషంగా అనిపించింది. ఇకపోతే షనిల్ డియో సార్ డైరెక్టర్ గారు షనిల్ డియో సార్, మిమ్మల్ని కలిశాక మీతో మాట్లాడాక మిమ్మల్ని కలుస్తూ ఉన్నప్పుడు మీతో డిస్కషన్స్ చేస్తూ ఉన్నప్పుడు పాటల విషయంలో కావచ్చు, పర్సనల్ విషయాల్లో కావచ్చు, నాకు అనిపించింది ఏంటంటే మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎంత శాంతంగా ఉన్నారో మీ మాటల్లో కూడా అంతే ప్రశాంతత ఉంటుంది. నిజం చెప్పాలంటే పోలిక నాకు తెలిసి గొప్పదని నేను ఫీల్ అవుతున్నాను. ఒక మదర్ తెరీసా కనుక నిజంగా బతికుంటే మీ రూపంలో ఒకవేళ జీవించి ఉంటే కనుక అంత గొప్ప మనసుని, అంటే ప్రపంచంలో కరువు లేనిది ప్రేమ ఒక్కటే అని చెప్పిన గొప్ప మనిషి మదర్ తెరీసా గారు. అందుకే నేను అంటున్నాను ప్రపంచంలో కరువు లేనిది ఒక్కటే ప్రేమ ఒక్కటే. అలాంటి ప్రేమని ఇవ్వగల మనసున్న గొప్ప వ్యక్తి షనిల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీలుంటే చెప్పండి, మీతో కలిసి నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయాలనిపిస్తుంది, నాకు చేయాలనే కోరిక ఉంది నాకు. ఇకపోతే రెండోది, చాలాసార్లు సహనాన్ని కోల్పోతూ ఉంటాం, చాలాసార్లు ఓపిక నశించిపోతూ ఉంటుంది, చాలాసార్లు మనకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ పని, ఎందుకు ఇదంతా అని ఒక తెలియని నిరాసక్తత, నిరాశ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. కానీ పూర్తి స్థాయి ఒక పనిని ప్రేమించి పూర్తి స్థాయిలో దాని పట్ల బాధ్యతగా దాని మీదనే దృష్టి కేంద్రీకరించి ఒక పనిని సగర్వంగా ప్రపంచం ముందు నిలబెట్టగలమని ఒక పూర్తి స్థాయి సహనం కలిగినటువంటి ఒక వ్యక్తిని, పూర్తి స్థాయి ఒక ఓపిక ఉన్నటువంటి వ్యక్తిని, పూర్తి స్థాయి నాణ్యత గల పనిని తీసుకోగలిగే శక్తివంతమైన వ్యక్తిని నేను కలుసుకున్నాను. ఆ వ్యక్తి పేరు అడవి శేష్ సార్. ఇది ఎందుకు చెప్తున్నానంటే వేదిక ఎక్కాం కదా 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోవచ్చు, 4 కహానీలు కూడా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. నేను ఆయన కలిసినప్పుడు భీమా నేను కొంచెం అది, నేను కొంచెం ఇది, నేను కొంచెం నువ్వు ఇబ్బంది పడొద్దు అనేవారు. నేను అన్నాను, మీరు ఎప్పుడైతే రూబరు పాటను నా దగ్గర నుంచి ఒక ట్యూన్ రూపంలో తీసుకున్నారో నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఓకే, నేను ఏ ఉద్దేశంతో అయితే చాలాసార్లు ఇలాంటి పాటలు చేయాలని కోరుకున్నాను, ప్రజల ముందు తీసుకెళ్లాలనుకున్నాను, అలాంటి ఒక సినిమా నాకు దొరికిందని నేను ఆశపడ్డాను. అప్పుడు ఏమనిపించిందంటే నేను సార్తో ఒక మాట అన్నాను, సార్ నేను యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా మీతో నేను కలిసి పనిచేయట్లేదు, నేను యాజ్ ఎ భీమాగా మీ దగ్గర కలిసి పని నేర్చుకుంటున్నాను. అది నాకు చెప్పడానికి ఈ పూట కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. బికాస్ ఒక కొత్త తరహా ఆలోచనని ప్రపంచం ముందు తీసుకెళ్లాలంటే కొత్త తరహా మనస్తత్వం కలిగిన వ్యక్తులతో సహవాసం చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకే ఇప్పటిదాకా మన తెలుగు పరిశ్రమలో చాలా చూసాం మనం, బట్ ఇప్పటిదాకా అపజయం ఎరుగని ఒక హీరోని మన అడవి శేష్ సార్ రూపంలో చూస్తున్నాం. అపజయం అంటూ ఎరుగని ఒక వ్యక్తిత్వాన్ని ఆయన రూపంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు మీ అందరితో కలిసి మళ్ళీ మళ్ళీ నిన్నే చూడాలని అంటున్నది మనసే,
కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా రుబరు ఏ రుబరు ఏ రుబరు రుబరు ఏ రుబరు ఏ రుబరు ఇలాంటి పాటను మీ దాకా తేగలిగాం. దీని తర్వాత నాకు ఎస్పెషల్లీ ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి ఇంకో కారణం ఏంటంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరి దగ్గరికి వెళ్ళి అయినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి పాట రాస్తే నా జీవితంలో ఒక గొప్ప విషయంగా భావిస్తాను, గొప్ప మనిషిగా మారగలను, గొప్ప పేరు సంపాదించగలను అని నేను ఫీల్ అయ్యి ఒక 25 ఏళ్ల క్రితం ప్రయాణం మొదలుపెట్టిన నా ప్రయాణంలో నాకు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి నా జన్మ ధన్యమైపోయింది. ఏంటంటే రూబరు పాట విని వాకింగ్లో కలిసిన మణిశర్మ సార్, లెజెండరీ మణిశర్మ సార్, అబ్బాయి ఏంటి పాట ఏంటిది ఏంటిది అన్నారు. ఏమైంది సార్ అన్నాను. చాలా బాగా పాడావయ్యా అన్నారు. ఏం పాట పాడాను సార్ అంటే అదే రూబరు రూబరు అని అన్నారు. సార్ చెప్పండి నచ్చిందా మీకంటే? నిజంగానే నచ్చింది, చాలా చాలా బాగా పాడావు. బాగా పాడటం కంటే కూడా నాకు నువ్వు పాడిన తర్వాత గుర్తొచ్చిన విషయం ఏంటంటే దివంగతులైనటువంటి కేకే గారు నాకు గుర్తొచ్చారు. అంత గొప్పగా పాడావయ్యా నువ్వు ఈ పాట నీ వాయిస్కి బాగా సూట్ అయిందని చెప్పారు. కేకే గారితో నా వాయిస్ని పోల్చడం అనేది ఒక గొప్ప విషయం. అయితే ఇంతకుముందు నువ్వు ఏదైనా పాటలు పాడావా అని అడిగారు. ఇంతకుముందు నేను ఎన్నో పాటలు పాడాను, అన్ని బ్లాక్ బస్టర్స్. నేను పాడిన ఎవ్రీ సాంగ్ బ్లాక్ బస్టరే, హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ అనమాట. కానీ నన్ను ప్రత్యేకంగా ఈ పాట పేరు చెప్పి ఈ పాట చాలా బాగా పాడావని చెప్పారు. మణిశర్మ సార్, మీకు నా పాదాభివందనం. అయితే దీని క్రెడిట్ మొత్తం నేను షనిల్ డియో సార్కి, శేషు సార్కి అండ్ సుప్రియ మేడంకే ఇస్తాను. ఈ పాట పాడాక యూట్యూబ్లో 4-5 కామెంట్లు పెట్టారు. ప్రతిసారి వీడు ఎందుకు పాడతాడరా అని ఏదో మీద తిట్టారు నన్ను. బా వీడి వాయిస్ వినలేకపోతున్నారా బాబు, వీడి ఎంట్రీ ఏంది ప్రతిసారి, వీడి సినిమాలో అబ్బో ఏంద్రా ఈ టార్చర్, మాకు ఏంది టాక్సీ కానీ కొందరు పెట్టారు. వాడని అమ్మ బడవ నేను పాడనని చెప్తూనే ఉన్నా కదరా. నేను శేష్ సార్కి చెప్పాను, ఈయన వినలేదు. ఇప్పుడు ఏం చేయాలి? సుప్రియ మేడంకి చెప్పాను, వినలేదు. మేడం దగ్గర ఒకరోజు వెళ్ళా, మేడం కింద ఇష్టానికి తిట్టేస్తున్నారు, నాకు నా పాటలు పాడాలని లేదు, మీరేమో నా వాయిస్ కావాలన్నారు, ఎట్లా అంటే ఒకరోజు ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే శేష్ సార్తో కలిసి పాట పాడానో, పాట పాడిన తర్వాత నాతోటి ఒక అన్ప్లగ్డ్ వర్షన్ చేయించారనమాట. అది చేయించిన తర్వాత నుంచి మళ్ళీ వాళ్ళే పెట్టారు, ఏఆర్ రెహమాన్ వాయిస్లా ఉంది, కేకే వాయిస్లా ఉంది అని అందరూ పొగడ్డం మొదలుపెట్టారు. ఈరోజు ఐఎమ్ వెరీ ప్రౌడ్. జంజీ జనరేషన్కి చాలా దూరంగా ఉన్న నేను చాలా దగ్గరికి రీచ్ అయిపోయాను ఈ పాటల ద్వారా, ఈ సినిమా ద్వారా, బికాజ్ ఆఫ్ శేషు సార్, షనిల్ సార్, సుప్రియ మేడం. అండ్ ఈ సినిమాలో లాస్ట్కి నాకు ఇంతకుముందు నేను ఈ పాటను ఎక్కడ పర్ఫామ్ చేయలేదు బేసిక్గా, బట్ నాకేంటంటే చాలా ఇష్టమైన పాట. శుభ్రంగా సార్ మీరు పాడతారంటే మాకు అంటకంతేనా అంటే మనం టైం తీసుకోవద్దు. అన్ఎక్స్పెక్టెడ్ మ్యూజికల్ కాన్సర్ట్ ఈరోజు థ్యాంక్స్ మీట్లో. ఏ రోజైతే వదిలేసి వెళ్ళావు నా ప్రేమని, ఆ రోజునే వదిలేసుకున్నాను నాశని. నమ్మేదెలా నా కళ్ళ ముందుంది నువ్వేనని, పొరపాటుగా కలగంటూ ఉన్నానా నిన్నని. నువ్వే నన్ను కాదన్నాక ఏమైపోతానో అనుకుంటూ ఉన్నా, కలిసిన బంధం తెగిపోయాక ఎవరికి ఎవరంటే కడవరకు తెలుసా, తెలిసేనా తెలిపేనా కలిసేనా కలిపేనా ఈసారైనా.
కలిసుంటేనే ప్రేమంటారా, నిజమంటేనే కల అంటారా, నీ వెంట నేను నా వెంట నువ్వు, మన వెంట ప్రేమ అలలాంటిదేనా, నాతోటి నువ్వు నీతోటి నేను, మనకున్న ప్రేమ అనుకున్నదేనా. ఈ పాటలు రాసిన భాస్కర్ భట్ల సార్. సార్ ఒకసారి రండి. నేను సార్ కలిసి రాసిన చేసిన సినిమాలలో నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే ఎంత పెద్ద హిట్టో మీకు తెలుసు. గోదావరి గట్టు మీద రామచిలకవే ఎంత పెద్ద హిట్టో తెలుసు. ఒక మీసాల పిల్ల. కానీ అన్ని పాటల్లో ఇది మాకు మాత్రం ఒక ప్రత్యేకంగా ఉండిపోతుంది. ఎందుకంటే అన్ని సినిమాల్లో సార్ ఒక్కొక్క పాట మాత్రమే రాశారు. బట్ ఈసారి మాత్రం ఈ సినిమాలో పూర్తి స్థాయి పాటలు రాసే అవకాశం కలిగింది. అవకాశం ఆయనకు దొరికింది, ఆ అవకాశం నాకు దొరికింది. ఆ అవకాశం ఇచ్చినందుకు, అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా శేషు సార్, షనిల్ సార్, సుప్రియ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫైనల్గా చెప్పాల్సిన వర్డ్స్ సుప్రియ మేడం గారి గురించి 2 ముక్కల్లో చెప్పేస్తాను. ఎక్కువ టైం తీసుకున్నట్టు క్షమించండి. అన్నపూర్ణ స్టూడియో ముందు ఇంతకుముందు వాటర్ పైప్ లీక్ అవుతూ ఉంటుంది అనమాట. ఆ వాటర్ పైప్ లీక్ దగ్గర నుంచే వాటర్ వస్తుంటే ఆ వాటర్ తీసుకొని అక్కడే బట్టలు ఉతుక్కొని అక్కడే పాటలు రాసుకుంటూ అక్కడే ఆ పిచ్చి మొక్కల మీద ఆరబెట్టుకొని అక్కడి నుంచి ఈ స్టూడియోలోకి ఎలా రావాలి, వీళ్ళని ఎలా కలవాలి అని సుమారుగా ఒక 8 సంవత్సరాలు అక్కడ తిరిగేవాడిని, కలవడానికి ప్రయత్నాలు చేసేవాడిని, తన్నులు తినేవాడిని, ఎదురు చూసేవాడిని. కానీ ఒకరోజు రానే వచ్చింది అన్నపూర్ణ స్టూడియోలోకి నన్ను తీసుకెళ్ళి ఒక స్టూడియోలో నాకంటూ ఒక రికార్డింగ్ స్టూడియో పెట్టుకొని పనిచేసే అవకాశం ఈ నేచర్ ప్రకృతి కల్పించింది. అలాంటి ప్రకృతి నాకు దీవెనలు ఇచ్చి సాక్షాత్తు ఒక కనకదుర్గమ్మ అంటే బెజవాడ దుర్గమ్మ లాంటి ఒక గొప్ప దేవాలయంలోకి నన్ను ప్రవేశపెట్టింది. అక్కడ సుప్రియమ్మను కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం మాత్రమే కాకుండా కలిసి సినిమా చేసే అవకాశం, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రజెంట్స్ అని పెట్టుకున్నప్పుడు పైన ఆ బ్యానర్లో సినిమా చేసే అవకాశం అండ్ మేడంతో కలిసి సాక్షాత్తు కలిసి పనిచేసే అవకాశం దొరికినందుకు భగవంతుడికి, ప్రజలకి, నాతో నన్ను నడిపించిన పాటకి నేను ఎప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటూ, అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీకు రుణపడి ఉంటాను. మీ స్టూడియోలో అంటే నేను అడుగుపెట్టిన దగ్గర నుంచి అమ్మ ధమాకా బ్లాక్ బస్టర్, బలగం బ్లాక్ బస్టర్, మ్యాడ్ బ్లాక్ బస్టర్, మ్యాడ్ 2 బ్లాక్ బస్టర్, టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్, సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్, శంకర వరప్రసాద్ బ్లాక్ బస్టర్, నౌ మై డెకైట్ అడవిశేష్ సార్ డెకైట్ ఆల్సో బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. Superb Beams garu, beautiful words, beautiful journey and of course beautiful music. Thank you so much.